ఒరే సునీల్. చెప్పరా అనిల్. చీనా బతుకు. ఏమేంద్రా? అందరికీ నేనంటే లోకమే. మ్యాటర్ ఏంటి? ఒరే అనిల్, నేను చెప్పినట్టు చెయ్యి. వద్దురా, వదిలే. ఎవరేమనుకుంటే నాకేంటి, వదిలే. నో అనిల్, ఇలా ఉంటే ఎప్పటికీ ఇలాగే ఉండిపోతావు. డోంట్ వరీరా, ఈ సునీల్ ఉండగా అనిల్కి చింతేలా? నిన్ను మారుస్తాను, నీ సత్తా ఏంటో అందరికి తెలిసేలా చేస్తాను. Don't you know the reason why? ఒరే అనిల్, నవ్ యు ఆర్ రెడీ రా. థ్యాంక్స్ రా సునీల్, నువ్వు లేకపోతే ఎప్పటికీ అలాగే ఉండిపోయేవాడిని. ఒరేయ్, ఫ్రెండ్షిప్ అంటేనే ఒకరి కష్ట సుఖాలని ఒకరు పంచుకోవడం. అలాగా? అందుకే స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. చాలు చాలు చాలు, ఈ సంతోషాన్ని నువ్వు ప్రూవ్ చేసుకున్నాక సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే? ఓకేరా. ఈవినింగే ప్రోగ్రామ్, ఇక్కడే మన రూమ్ లోనే. డన్ డన్. Now let's start. Out, out, out. Congrats Rani. కష్టపడితే సాధించలేనంటూ ఏదీ లేదు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. ఈ రోజుతో నువ్వు మందు తాగడంలో లెజెండ్ అని నిరూపించుకున్నావురా. కమ్ ఆన్. యే యే. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. మొత్తం నువ్వే చేసావు. నేనా? అవును, మొత్తం నువ్వే చేసావు. మన ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నువ్వు చేసేది చాలు, నేను కోల్పోయింది చాలు. వద్దు ప్లీజ్. ఏం కోల్పోయావురా? ఇంకా అర్థం కాలేదారా నీకు? చిన్న చిన్న ఆనందాలు కోల్పోయానురా నీ వల్ల. నీ ఫ్రెండ్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, వాడు ఏదడిగితే అది కొనివ్వాలని మాత్రమే ఆలోచిస్తావు. కానీ నాకేం కావాలో, నాకు దేంట్లో ఆనందంగా ఉంటుందో మాత్రం తెలుసుకోవు. నేను నీ గురించి ఏం ఆలోచించినా 1000 సార్లు ఆలోచిస్తానురా. అవునరా, 1000 సార్లు ఇది వాడికి ఇష్టమా అని ఆలోచిస్తావే కానీ ఒక్కసారైనా అది నాకు నచ్చుతుందా అని ఆలోచించావా?
అరే సునీల్, అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వటంలో ఉన్న సాటిస్ఫాక్షన్ నీకు తెలుసురా. కోరుకుంది దొరక్కపోతే ఉండే బాధ నీకు తెలీదురా, నాకు తెలుసు. అసలు అడిగితేనే కదరా తెలిసేది. ఏమైనా అడగాలంటే వేరే ఫ్రెండ్ని అడుగుతావు, నాతో మాట్లాడరా, నన్ను అడగరా. ఫ్రెండ్ అని చెప్పుకోవటం కాదురా, ఫ్రెండ్లీగా ఉండరా. ఒరే అనిల్, ఆ మాట నేను కదరా ఎప్పుడు చెప్తాను. చెప్తావురా, కానీ ఉండవు. ఎందుకంటే అన్ని నీకు నచ్చినట్టే ఉండాలని కోరుకుంటావు. అనిల్, ఒరే అనిల్, అనిల్, ఈ బ్రాండ్ నువ్వే సెలెక్ట్ చేస్తావు, ఇది సూపర్ అని నువ్వే అంటావు, ఇదే నాకు బెస్ట్ అని చెప్పేసి కన్ఫ్యూజ్ చేసి కన్విన్స్ చేస్తావు. అప్పుడు నాకు ఎలాగుంటుందో తెలుసారా? ఈ ఫుల్ బాటిల్ నేలకేసి పగలగొట్టి నాకు ఈ బ్రాండ్ నచ్చలేదని గట్టిగా అరవాలనిపిస్తుంది. కానీ ఏం చేయగలను? చూస్తూ చూస్తూ ఫుల్ బాటిల్ ఎలా పగలగొట్టగలను? డబ్బులు ఇస్తావు, మందులోకి టచింగ్ తెచ్చుకోమంటావు. నాకిష్టమైన టచింగ్ తెచ్చుకుందామని ఆలోచించుకునే లోపు ఏం టచింగ్ తేవాలో నువ్వే చెప్తావు. బాధగా ఉందిరా. నాకేమో బాయిల్డ్ పల్లి, మురుకులు, చెకోడీలు ఇలాంటివి తినాలనిపిస్తుంది. కానీ నువ్వు చికెన్ ఫ్రై తెచ్చుకో బాగుంటది అని చెప్తావు. అంతకాడికి నువ్వు నన్నెందుకురా నీకిష్టమైంది తెచ్చుకోమని చెప్పటం? ఆఖరికి పెగ్గు వేసుకుంటే ఇంత స్మాల్ పెగ్గు వేసుకున్నావేంటి అని చెప్పి లార్జ్ పెగ్గు వేస్తావు. నేను వేసుకునే పెగ్గు కూడా నువ్వే నేర్పిస్తే ఆ స్ట్రాంగ్ పెగ్గు గొంతు దిగటం లేదురా. నీకు తెలియదురా, నీకు నచ్చిన బ్రాండ్ తాగలేక, నీకు నచ్చిన టచింగ్ తినలేక నరకం చూస్తున్నాను రా. ఒరే మార్టిన్, ఏంట్రా వీడు అనేది? तू बीच में बात मत कर, थप्पड़ मार दूंगा। మార్టిన్ క్యా రే? मैं बोला ना, तू बीच में बात मत कर, थप्पड़ मार दूंगा। అరే సునీల్, ఇన్నాళ్ళు మన ఫ్రెండ్షిప్ సూపర్ అనుకున్నావు. కానీ ఆ ఫ్రెండ్షిప్ నిలబెట్టడం కోసం రోజు నీకు నచ్చిన మందు తాగి, నీకు నచ్చిన టచింగ్ తిని తిని ఇంత లావైపోయాను నేను. ఇలాగే రోజు జరిగితే ఏంట్రా నా లైఫ్ అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా లైఫ్ మొత్తం నాకు నచ్చని మందు బాటిల్సేరా. నాకు నచ్చిన ఒక్క బ్రాండ్ కూడా లేదు. మార్టిన్, कितने बार बोलूं रे, तू बीच में बात मत कर, थप्पड़ मार दूंगा। వీడొకడు. అనిల్, తెలీదురా, నాకు తెలీదు. ఫస్ట్కి హాలిడే వస్తే 31కి బ్యాంక్లో శాలరీ క్రెడిట్ అయినా కూడా నేను హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. కానీ నీకు ఫుల్ బాటిల్ ఇప్పిస్తే మాత్రం ఆ రోజు ఫుల్ హ్యాపీగా ఉండేవాడిని. కానీ నా ఆనందం కోసం నిన్ను బాధ పెట్టానని తెలియలేదురా, తెలియలేదు. అరే సునీల్, ఇంత పెద్ద పెద్ద డైలాగులు చెప్పిన తర్వాత కూడా నువ్వు డైలాగులు చెప్తున్నావే కానీ క్యాష్ ఇచ్చి నీకు నచ్చిన బ్రాండ్ కొనుక్కోమని చెప్తున్నావారా? తీసుకోరా, అంతా నీకోసమే. నీకు కావాల్సిన బ్రాండ్ తెచ్చుకోరా, అది ఎంత కాస్ట్లీ అయినా పర్వాలేదు, తెచ్చుకోరా. నా బ్రాండ్ 100 రూపీసేరా? అరే మార్టిన్, మందు తాగాలి అంటే అనిల్ తర్వాతే. సూపర్ కదా రాడు. अनिल, बच्चा रे मेरे सामने, उन्हें क्या समझा रे? मेरे से कंपटीशन लगाना बोले तो ब्रांड होना। मार्टिन, मार्टिन इकड़ा, हाँ, कहाँ कंपेयर कर रहा मेरे को उसके साथ? पागल हो गया। పెగ్గు తాగుతూ ఉండు, వాటర్ అయిపోయినాయి, తీసుకొస్తాను. సరే మామా. బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టరే, బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టరే. చెప్పరా? మార్టిన్ గాడు మన రూమ్లో మందు తాగుతున్నాడు. మందు తాగడంలో అనిల్ సూపర్ కదరా అంటే. अनिल, बच्चा रे मेरे सामने, उन्हें
क्या समझा रे? मेरे से कंपटीशन लगाना बोले तो ब्रांड होना। మార్టిన్ ఇక్కడ. వాడు నిన్నే సవాల్ చేశాడు. ఇప్పుడే వస్తున్నా. అరే మార్టిన్ ఎక్కడ్రా వాడు? ఏరా ఏదో బ్రాండ్ గురించి మాట్లాడావంట. బ్రాండ్ బ్రాండీ ఫ్రమ్ బగ్గా వైన్స్ వేస్తే పోలా? విస్కీ ఫ్రమ్ స్వప్న వైన్స్ వేస్తే పోలా? రమ్ ఫ్రమ్ రివేరా వైన్స్ వేస్తే పోలా? కాక్టైల్ మేడ్ ఇన్ అనిల్ సునీల్ రూమ్ వేసే పోలా? రేయ్ నాతో పెట్టుకోవాలంటే కావాల్సింది బ్రాండ్ కాదురా, తాగే దమ్ము. అది బ్యారల్స్ ఉంది ఇక్కడ. రే మార్టిన్ ఇప్పుడు చెప్తున్నా విను. నీ రూమ్ అయినా సరే, నా రూమ్ అయినా సరే, బార్ అయినా సరే, జనతా బార్ అయినా సరే, పాక్ అయినా సరే, కళ్ళు కాంపౌండ్ అయినా సరే, స్మాల్ పెగ్స్ అయినా సరే, లార్జ్ పెగ్స్ అయినా సరే, వాటర్ అయినా సరే, ఫుల్ బాటిల్ అయినా సరే, సోడాతో అయినా సరే, ఆన్ ద రాక్స్ అయినా సరే, స్టఫ్ లోకి చికెన్ లెగ్ పీస్ అయినా సరే, బాయిల్డ్ పల్లి అయినా సరే, వన్స్ ఐ స్టెప్ ఇన్ ఎనీ టైమ్ ఎనీ సెంటర్ చాయిస్ ఈజ్ యోర్స్. బీర్, బ్రాండీ, విస్కీ, రమ్, వైన్, జిన్, దేనికైనా నేను రెడీ. నువ్వు రెడీయా? సారీ రానిల్, పెగ్గు వేసిన మత్తులో ఏదో అనేసినాను. పెగ్గుకి 2 పెగ్గులకి పడిపోయే నువ్వు నాతోనే ఛాలెంజా? సారీ రానిల్, నా ఓటమిని ఒప్పుకుంటున్నాను. ఫుల్గా న్యాయం చేయాలంటే దానికి నువ్వే సరైనడివిరా. సరైనడివిరా బుజ్జి. అరే సునీల్ లేవరా. రే పడుకోనిరా. లేవరా సునీల్, లేరా. లే ఏంట్రా నీ అబ్బా మంచి నిద్ర పాడు చేసావు. ఒరే సునీల్, నేను చెప్పే మాట వింటే నీ నిద్ర మత్తు మొత్తం ఎగిరిపోద్దిరా. ఒక మంచి ఫిగర్ ని చూసా. అవునా? ఎలా ఉందిరా? ఏ ఏరియా? మన ఏరియాలోనే. ఆ కలరు, ఆ ఫిగరు చూస్తుంటే మతి పోతుందిరా. అనిల్, మనిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ కదా. ఏ విషయమైనా ఇద్దరు షేర్ చేసుకుంటూ ఉంటాం కదా. అంటే ఏం లేదు, నాకు కూడా ఒక్కసారి ఆ ఫిగర్ని చూపించరా. చూపించడం ఏంట్రా చీప్గా? ఒక 1500 నీవు కాదనుకో, ఇద్దరం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఆల్రెడీ మాట్లాడా. నువ్వు సూపర్ రా. అయినా 1500కి వస్తుందా? నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి డిస్కౌంట్ ఇస్తా అన్నారు. యాక్చువల్గా 2500. ప్లాన్ బాగానే ఉందిరా, కానీ 1500 అంటే ఇప్పటికిప్పుడు. సరే, నీ బ్యాడ్ లక్. ఒరే ఆగరా, కొంచెం ఆలోచించుకొని. ప్రతిదానికి సీరియసే.
ఒప్పుకోరా నీ దండం పెడితే ఒప్పుకోరా. దండం పెడతారు ఒప్పుకోరా బాబు ప్లీజ్ రా. సరేరా అనిల్ ఇస్తాను. దగ్గర దగ్గర లేవన్నావు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? కరెంటు బిల్ కోసం ఉంచాను రా. నువ్వు సూపర్ రా, ఒంట్లో కరెంటు కోసం ఇంట్లో కరెంటు త్యాగం చేసావు. రే ఏటీఎంకి వెళ్ళి. నో ప్రాబ్లం, అక్కడ కార్డ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తా. కార్డు ఉందిరో ఇక దిగులేందిరో. అక్కడ కార్డ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారా? టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. సూపర్, వచ్చేసాడు. జరుగుబే. ఏది ఫిగరు? రేయ్ రేయ్ ఏదిరా ఫిగరు? టాటాడాయ్, చూసావా మావా ఆ కలరు ఆ ఫిగరు చూస్తుంటే మత్తకి పట్ల. ఒరే సునీల్, చాలా బాధగా ఉందిరా. ఏమైందిరా? ఏంటో మనసంతా బరువుగా ఉందిరా. నీలాగే నీ మనసు కూడా హెవీ ఏమో. సారీ సారీ. మనసిప్పి మాట్లాడాలనుందిరా. మనసు ఒకటి విప్పితే పర్లేదు, మాట్లాడే. కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఒరే నీ అబ్బా, ఎలా చెప్పడం ఏంట్రా? నోరు ఏడ్చింది కదా, దాంతో చెప్పు. గొంతులోంచి మాట రావట్లేదురా. అర్థమైందిరా, నీ గొంతు ఎండిపోయింది. తడిపితే చెప్పగలవు. అబ్బో సిగ్గు. ఇప్పుడు చెప్పరా. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా. గొంతు తడిసిందిగా, ఇంకేంటి చెప్పు. అరే సునీల్, బీడు భూమి మీద వాన చినుకు పడితే ఆ నేలకేమైనా ఉపయోగం ఉందారా? చినుక చినుక హాఫ్ అయిందిరా ఇక్కడ. అరే పిచ్చి సునీల్, నేలని బట్టి నీళ్లు, మనిషి కెపాసిటీ బట్టి మందు, ఈ మాత్రం తెలీదా? నేను ఫుల్గా చెప్పాలంటే ఫుల్ పడాల్సిందే. నీ అబ్బా, నీ ఫుల్లుల కోసం నా శాలరీ ఫుల్గా ఎగిరిపోతుంది. అటయ్యాడా?
హట్ అయ్యావా? ఏదో సరదాగా అన్నాను లేరా. తెస్తానే. భగవంతుడా, ఓ హాఫ్. ఇదిగో హాఫ్ ఫుల్. ఇప్పుడు నువ్వు ఫుల్గా కక్కు. థ్యాంక్స్ రా. సారీ కూడా. దేనికిరా? దేనికేంట్రా, మందుకు డబ్బులు లేక ఎవరిని బాధాలో అర్థం కాక దీర్ఘంగా ఆలోచిస్తున్న టైంలో నువ్వు కరెక్ట్గా వచ్చి మందు ఇప్పించేసావు. దానికి థ్యాంక్స్. బాక్రా ఎవడున్నాడని ఆలోచిస్తుంటే గొర్రె కషాయవాణి నమ్మి వచ్చినట్టు నువ్వు వచ్చావు. నువ్వు నడిచొస్తుంటే ఫుల్ బాటిల్ నడిచొచ్చినట్టుంది, అందుకే కోసేసా. దీనికి సారీ.